కూడా వాళ్ళు ఈ రోజు మనకు ముందు అప్డేటెడ్ స్లావియా అనేది తీసుకురావడం జరిగింది. ఫాస్ట్ గా కొత్తగా ఏం తీసుకొచ్చారు చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నైతే నీకు దాని యొక్క న్యూ హెడ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ స్ప్లిట్ డిఆర్ఎల్స్ అనమాట. కింద వచ్చేసి మనకి ఫాగ్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా ఎల్ఈడి. అండ్ సైడ్ కి వచ్చేస్తేనైతే ఇక్కడ వాళ్ళు కొత్త అలౌస్ అయితే ఇవ్వడం జరిగింది 16 ఇంచ్ విత్ డైమండ్ కట్. ఇంటీరియర్ లో చూసుకుంటేనైతే ఇక్కడ మనకి కొత్త 26 సెంటీమీటర్స్ కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్ ఆడియో లాగా ఫీల్ ఇస్తా ఉంటుంది. పక్కన వచ్చేసి మళ్ళీ కొత్తగా మనకి 25 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ కింద కనబడుతున్న ఏదైతే గేర్ బాక్స్ ఉందో ఇది కూడా వాళ్ళు 8 స్పీడ్ అయితే చేయడం జరిగింది 1 లీటర్ ఇంజన్ కి. ఇది కాకుండా మేజర్ చేంజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంది. మెయిన్ గా బ్యాక్ పోతే ఈసారి ఈ యొక్క కార్ లో మసాజ్ సీట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది యాక్టివేట్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఒక బటన్ కనబడుతుంది కదా, దీనిలో నొక్కేవనుకో ఇక్కడ చూడండి ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఆన్ ద వే మంచి హైవేలో పోతున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నువ్వు కానీ నేను కానీ హాయిగా మసాజ్ ఆన్ ద వే చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ సన్ రూఫ్ లేదా బ్రో అంటే పైన మనకి మూన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్ అయితే ఉందో ఇది కంప్లీట్ గా బీచ్ కలర్ లో ఉంది. నీకు కంప్లీట్ గా డార్క్ కావాలంటే అక్కడ కనబడుతున్న మాంటే కార్లు అయితే కొనేస్తాం. అండ్ ఈ యొక్క కార్ లో ఎప్పుడేంచో లేని ఫీచర్ ఇంకోటి తీసుకొచ్చారన్నమాట. అదే 360 డిగ్రీ కెమెరా. మనం ఈ యొక్క కార్లో అయితే ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే మనం హాల్ లో ఉన్నాం కాబట్టి ఏం కనబడతలేదు. 2D 3D బేసిక్ ఏ కార్లు అయితే ఏమైతే చూసారో యాజ్ ఇట్ ఈస్ యానిమేషన్ తో మనకే స్కోడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క అప్డేటెడ్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ స్కోడా స్లావియా ప్రైస్ ఎంత ఉండబోతుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.